హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అన్స్టాపబుల్ లెర్నర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రీవియస్ స్టేట్లో వచ్చినటువంటి సైకాలజీ బిట్స్ని డిస్కస్ చేయబోతున్నాము. డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ విధంగా మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వారిలో పిల్లల పెంపక శైలులను గూర్చి పరిశోధనలు చేసిన వారు. పిల్లల యొక్క పెంపక శైలుల గురించి పరిశోధనలు చేసిన వారిని గుర్తించాలి. ఈ ప్రశ్నకు మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే ప్రతి ప్రశ్నకు మీ సమాధానాన్ని తెలియజేస్తూ మొత్తం మనం డిస్కస్ చేసిన అన్ని ప్రశ్నలకు గాను మీరు ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పగలిగారు అనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. క్రింది వారిలో పిల్లల పెంపక శైలుల గురించి పరిశోధనలు చేసిన వారు అనే ప్రశ్నకి సంబంధించి ఆప్షన్స్ చూసినట్లయితే గాల్టన్ మరియు గొడాడ్, హతావే మరియు మెకిన్లీ, బ్రూనర్ మరియు టెర్మన్, బామ్రిండ్ మరియు బ్లాక్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 బామ్రిండ్ మరియు బ్లాక్ అనే శాస్త్రవేత్తలు పిల్లల పెంపక శైలులను గూర్చి పరిశోధనలు చేశారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఉపాధ్యాయుడు విద్యార్థుల సాధనపై కంప్యూటర్ ఆధారిత అభ్యసన ప్రభావం అంచనా వేయదలిచాడు. అతని కంప్యూటర్లో వైరస్ రావటం వలన ప్రయోగం వైఫల్యం చెందినది. ఇందులో పరతంత్ర చరం. ఉపాధ్యాయుడు విద్యార్థుల సాధనపై కంప్యూటర్ ఆధారిత అభ్యసనం యొక్క ప్రభావాన్ని చూడాలనుకున్నాడు. అయితే అతని కంప్యూటర్లో వైరస్ రావడం వల్ల ఆ ప్రయోగం అనేది వైఫల్యం చెందిందనమాట. దీనిలో పరతంత్ర చరం ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూసినట్లయితే ఉపాధ్యాయుడు, కంప్యూటర్ వైరస్, కంప్యూటర్ ఆధారిత అభ్యసన, విద్యార్థి సాధన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 విద్యార్థి సాధన. ఈ ప్రయోగంలో పరతంత్ర చరం వచ్చేసి విద్యార్థి సాధన, స్వతంత్ర చరం కంప్యూటర్ ఆధారిత అభ్యసనం యొక్క ప్రభావం, అలానే జోక్య చరం వచ్చేసి కంప్యూటర్ వైరస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పిల్లల్లో స్వీయ భావన, ఆత్మభావన ప్రారంభమయ్యే దశ. ఆప్షన్స్ శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ. పిల్లల్లో స్వీయ భావన లేదా ఆత్మభావన ప్రారంభమయ్యే దశను తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశలో పిల్లల్లో స్వీయ భావన, ఆత్మభావన ప్రారంభమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కోల్బర్గ్ ప్రకారం శిక్షను తప్పించుకోవడానికి పిల్లలు విధేయత చూపడం ఈ దశలో కనబడుతుంది. ఆప్షన్స్ పూర్వ సాంప్రదాయ స్థాయి 1వ దశ, పూర్వ సాంప్రదాయ స్థాయి 2వ దశ, సాంప్రదాయ స్థాయి 3వ దశ, ఉత్తర సాంప్రదాయ స్థాయి 5వ దశ. శిక్షను తప్పించుకోవడానికి పిల్లలు విధేయత చూపడం అనేది ఏ దశలో కనబడుతుంది అనేది ఇక్కడ ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పూర్వ సాంప్రదాయ స్థాయిలోని 1వ దశలో పిల్లవాడు శిక్షను తప్పించుకోవడం కోసం విధేయతను చూపుతాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎరిక్సన్ ప్రకారం సుమారు 6 నుండి 12 సంవత్సరాల మధ్య పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్స్ ఉత్పాదకత స్తబ్దత, సమైక్యత నిరాశ, పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం, శ్రమశీలత న్యూన్యత. ఎరిక్సన్ ప్రకారం సుమారు 6 నుండి 12 సంవత్సరాల మధ్య పిల్లలు ఎదుర్కొనేటువంటి సాంఘిక క్లిష్ట పరిస్థితిని తెలియచేయాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 శ్రమశీలత న్యూన్యత. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వానిలో శాబ్దిక పరీక్ష. ఆప్షన్స్ డ్రా ఏ పర్సన్ టెస్ట్, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్, ఆర్మీ బీటా పరీక్ష, బీనే సైమన్ ప్రజ్ఞా పరీక్ష. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పరీక్షలలో నుంచి శాబ్దిక పరీక్షను గుర్తించాలి. ఈ ప్రశ్నకు మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 బీనే సైమన్ ప్రజ్ఞా పరీక్ష అనేది శాబ్దిక పరీక్షల రకానికి చెందినదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్యుములేటివ్ రేటింగ్ స్కేల్ను రూపొందించిన వారు. ఆప్షన్స్ థర్స్టన్, గట్మన్, లైకట్, బొగార్డస్. క్యుములేటివ్ రేటింగ్ స్కేల్ని రూపొందించిన వారిని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 గట్మన్. క్యుములేటివ్ రేటింగ్ స్కేల్ని గట్మన్ అనే శాస్త్రవేత్త రూపొందించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రాజు తన తండ్రిని సైకిల్ కొనివ్వమని అడిగాడు, కానీ అతని తండ్రి నిరాకరించాడు. దాంతో రాజు సైకిల్ ఉన్న వ్యక్తితో స్నేహం చేసి అతని సైకిల్ తొక్కడం ద్వారా సంతృప్తి చెందాడు. ఇక్కడ రాజు ఉపయోగించిన రక్షక తంత్రం. ఆప్షన్స్ కేతికీకరణ, దమనం, ప్రతిగమనం, పరిహారం. రాజు అనే అబ్బాయి తన తండ్రిని సైకిల్ కొనివ్వమని అడిగినప్పటికీ తన తండ్రి కొనడానికి నిరాకరించాడు. అయితే రాజు సైకిల్ ఉన్న వ్యక్తితో స్నేహం చేసి అతని సైకిల్ తొక్కడం ద్వారా సంతృప్తి పొందాడనమాట. ఇక్కడ రాజు ఉపయోగించినటువంటి రక్షక తంత్రం ఏంటనేది ఇక్కడ ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పరిహారం. సో తన తండ్రి సైకిల్ కొనడానికి నిరాకరించినప్పటికీ రాజు సైకిల్ ఉన్న వ్యక్తితో స్నేహం చేసి తన సైకిల్ని తొక్కడం ద్వారా సంతృప్తి చెందాడు అనమాట. అంటే ఇక్కడ పరిహారం అనే రక్షక తంత్రాన్ని ఉపయోగించుకుని రాజు సంతృప్తి చెందాడు. నెక్స్ట్ క్వశ్చన్. బేగంకు పాఠశాలకు వెళ్ళాలని లేదు, అలాగని పాఠశాలకు వెళ్ళనందుకు ఇంటి వద్ద అమ్మతో తిట్లు తినాలని లేదు. ఈ సందర్భంలో బేగం సంఘర్షణ. ఈ ప్రశ్నకి సమాధానం మీ అందరికీ తెలిసే ఉంటుంది. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆప్షన్స్ చూసినట్లయితే ఉపగమ ఉపగమ, పరిహార పరిహార, ఉపగమ పరిహార, ద్వి ఉపగమ పరిహార. పాఠశాలకి వెళ్ళాలని లేదు, అలాగని పాఠశాలకు వెళ్ళనందుకు ఇంటి వద్ద అమ్మతో తిట్లు తినాలని లేదు. ఈ సందర్భంలో బేగం ఎదుర్కొంటున్నటువంటి సంఘర్షణను తెలియచేయాలి. రెండు కూడా ఇష్టం లేనటువంటి అంశాలు. రెండు ఇష్టం లేనటువంటి అంశాలలో ఒక దానిని ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు వ్యక్తి ఎదుర్కొనే సంఘర్షణ పరిహార సంఘర్షణ. సో ఈ సందర్భంలో బేగం పరిహార సంఘర్షణని ఎదుర్కొంటుందన్నమాట. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చర్యాత్మక పరిశోధనను విద్యారంగానికి అన్వయించిన వారు. ఆప్షన్స్ స్టీఫెన్ కోరే, విలియమ్సన్, స్టీఫెన్ హాక్, కెమ్మిస్. చర్యాత్మక పరిశోధనను విద్యారంగానికి అన్వయించిన వారిని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 స్టీఫెన్ కోరే. నెక్స్ట్ క్వశ్చన్. అవసరాల అనుక్రమణిక సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు. ఆప్షన్స్ కింబాల్ యంగ్, హర్లాక్, రోజర్స్, మాస్లో. అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం. ఈ ప్రశ్నకి సమాధానం అందరికీ తెలిసే ఉంటుంది. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 మాస్లో. అవసరాల అనుక్రమణిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు మాస్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వానిలో ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం. ఆప్షన్స్ పూరణ నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమం, సంసిద్ధతా నియమం. ప్రత్యక్ష వ్యవస్థాపన నియమాన్ని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పూరణ నియమం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విజయ్ ఏ విషయాన్నైనా ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుంచుకుంటాడు. విజయ్ యొక్క స్మృతి రకం. ఆప్షన్స్ చూద్దాం. నిష్క్రియాత్మక స్మృతి,
క్రియాత్మక స్మృతి, తక్షణ స్మృతి, బట్టి స్మృతి. విజయ్ ఏ విషయాన్నన్నా ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుంచుకుంటాడంట. ఇక్కడ విజయ్ యొక్క స్మృతి రకం ఏంటి? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 క్రియాత్మక స్మృతి. తాను నేరుగా ప్రయోగం చేసి గుర్తుపెట్టుకున్నాడు కాబట్టి ఇక్కడ తాను క్రియాత్మకంగా ఉన్నాడు కాబట్టి ఇది క్రియాత్మక స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కార్యసాధక నిబంధన సిద్ధాంతమును ఇలా కూడా అంటారు. కార్యసాధక నిబంధన సిద్ధాంతం మరొక పేరును అడుగుతున్నారు. ఆప్షన్స్ చూసినట్లయితే పరికరాత్మక నిబంధనం, సంధానవాదం, బంధ సిద్ధాంతం, ఎస్ రకం సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పరికరాత్మక నిబంధన సిద్ధాంతం అని కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రంథ రచయిత. ఆప్షన్స్ లైకట్, ఎరిక్సన్, బండూరా, ఫ్రాయిడ్. సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే గ్రంథాన్ని రచించిన వారిని గుర్తించాలి. ఈ గ్రంథాన్ని రచించిన వారు ఎవరో మీకు తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ ప్రశ్నకి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 బండూరా. సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే గ్రంథాన్ని రచించిన వారు బండూరా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వైగోట్స్కీ ప్రకారం క్రింది వానిలో ఉన్నత మానసిక ప్రక్రియ అనగా? ఆప్షన్స్ వివేచన, ప్రశ్నించటం, పోల్చుట, పరిశీలన. వైగోట్స్కీ ప్రకారం ఉన్నత మానసిక ప్రక్రియ ఏది అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 వివేచన. వైగోట్స్కీ ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 వివేచన అనేది ఉన్నత మానసిక ప్రక్రియ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అభ్యసన బదలాయింపుకు సంబంధించిన సామాన్యీకరణ సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు. సామాన్యీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారిని గుర్తించండి. మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. ఆప్షన్స్ చూద్దాం. డబ్ల్యూసి బాగ్లే, థార్ండైక్, వర్దిమర్, చార్లెస్ జెడ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 చార్లెస్ జెడ్. అభ్యసన బదలాయింపుకు సంబంధించి సామాన్యీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు చార్లెస్ జెడ్. నెక్స్ట్ క్వశ్చన్. అభ్యసన వక్రంలో చివరి దశ. ఆప్షన్స్ చాంచల్యం, పీఠభూమి, శారీరక హద్దు, ప్రారంభ స్ఫూర్తి. అభ్యసన వక్రంలో చివరి దశను తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 శారీరక హద్దు. అభ్యసన వక్రంలో చివరి దశ వచ్చేసి శారీరక హద్దు అన్నమాట. మొదటి దశ వచ్చేసి ప్రారంభ స్ఫూర్తి, అలానే చాంచల్యము, ఆ తర్వాత 3వ దశ పీఠభూమి. వీటి యొక్క ఆర్డర్ చూసినట్లయితే ప్రారంభ స్ఫూర్తి 1వ దశ, తర్వాత చాంచల్యము అనేది 2వది, పీఠభూమి దశ అనేది 3వది, ఇక చివరిగా శారీరక హద్దు అనేది 4వది. నెక్స్ట్ క్వశ్చన్. సృజనాత్మకత దశలో సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం స్ఫురించే దశ. ఆప్షన్స్ సన్నాహక దశ, నిరూపణ దశ, అంతర్దృష్టి దశ, గుప్త దశ. మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. సృజనాత్మక దశలో సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం స్ఫురించే దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అంతర్దృష్టి దశ. సృజనాత్మకత దశలో సమస్యకు అంతర్దృష్టి దశలో అకస్మాత్తుగా పరిష్కారం స్ఫురిస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్.
ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు. ఆప్షన్స్: గార్డెనర్, థారండైక్, గిల్ఫర్డ్, స్పియర్మన్. ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారిని అడుగుతున్నారు. మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 గిల్ఫర్డ్. ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు గిల్ఫర్డ్. ప్రజ్ఞకి సంబంధించి గార్డెనర్ మరియు థారండైక్ అలానే స్పియర్మ్యాన్ల యొక్క సిద్ధాంతాలని కామెంట్ రూపంలో తెలియచేయండి. గార్డెనర్ ఏ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు, అలానే థారండైక్ ఏ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు, అలానే స్పియర్మన్ ఏ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. వీటికి సంబంధించిన సమాధానాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ క్వశ్చన్: డిస్గ్రాఫియా అనేది ఆప్షన్స్: గణితపరమైన వైకల్యం, భాషణపరమైన వైకల్యం, పఠనపరమైన వైకల్యం, రాతపరమైన వైకల్యం. డిస్గ్రాఫియా అనేది దేనికి సంబంధించిన వైకల్యమో మీకు తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రాతపరమైన వైకల్యం. డిస్గ్రాఫియా అనేది రాతకు సంబంధించినటువంటి వైకల్యం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అనిర్దేశిక మంత్రణము గురించి సరైన వాక్యం. ఆప్షన్స్: దీనిలో మంత్రణకుడు ప్రధాన పాత్ర వహిస్తాడు, సమస్యకు సరైన పరిష్కారం మంత్రణకుడే చెప్తాడు, దీనిని ఎఫ్సి థారండైక్ ప్రవేశపెట్టెను, దీనిని సహయాద్రి కేంద్రిత మంత్రణం అంటారు. అనిర్దేశిక మంత్రణమును గురించి సరైన వాక్యాన్ని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 దీనిని సహయాద్రి కేంద్రిత మంత్రణం అని కూడా అంటారు. అనిర్దేశిక మంత్రానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఈ వాక్యాలలో సరైన వాక్యం సహయాద్రి కేంద్రిత మంత్రణం అని కూడా పిలవడం జరుగుతుంది అనిర్దేశిత మంత్రణముని. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ రకమైన నాయకత్వంలో సభ్యులే నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్షన్స్: జోక్యరహిత నాయకత్వం, సహభాగి నాయకత్వం, ప్రజాస్వామ్య నాయకత్వం, నిర్దేశిత నాయకత్వం. ఏ రకమైన నాయకత్వంలో సభ్యులు నిర్ణయాలు తీసుకుంటారు? మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 జోక్యరహిత నాయకత్వం. జోక్యరహిత నాయకత్వంలో సభ్యులే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో నాయకుడు జోక్యం చేసుకోకుండా సభ్యులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్: క్రింది వానిలో ఇన్పుట్ డివైస్. ఆప్షన్స్: సెన్సార్, మ్యాగ్నెటిక్ డిస్క్, స్పీకర్, మానిటర్. ఇన్పుట్ డివైస్ని రికాగ్నైజ్ చేయాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సెన్సార్. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 4 ఆప్షన్స్లోని సెన్సార్ అనేది ఇన్పుట్ డివైస్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్: ల్యాన్ విస్తరణ రూపం. ఆప్షన్స్ చూద్దాం. లాంగ్వేజ్ ఎనేబుల్డ్ నెట్వర్క్, లోకల్ అండ్ నేషనల్ నెట్వర్క్, లాంగ్ యాక్సెస్ నెట్వర్క్, లోకల్ ఏరియా నెట్వర్క్. ల్యాన్ యొక్క విస్తరణ రూపం మీకు తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే ఇంకా ఎవరైనా మన వీడియోని లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 లోకల్ ఏరియా నెట్వర్క్. ల్యాన్ యొక్క విస్తరణ రూపం ఏంటి? లోకల్ ఏరియా నెట్వర్క్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆర్టీఈ 2009 ప్రకారం ప్రైవేటు పాఠశాలలో పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు 1వ తరగతిలో కేటాయించవలసిన సీట్లు. ఆప్షన్స్: 25%, 30%, 40%, 50%.
ఆర్టీఈ 2009 ప్రకారం ప్రైవేటు పాఠశాలలో పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు 1వ తరగతిలో ఎంత శాతం సీట్లు కేటాయించాలి అనేది ఇక్కడ ప్రశ్న. మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, 25% సీట్లను కేటాయించాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం 2వ తరగతి వరకు ఎటువంటి ఇంటి పని సూచించలేదు. అయితే ఆ తరువాత తరగతి 3వ తరగతి నుండి వారానికి ఎన్ని గంటలు హోంవర్క్ కేటాయించవచ్చు? ఎన్సిఎఫ్ 2005 ప్రకారం 2వ తరగతి వరకు ఎటువంటి హోంవర్క్ ఇవ్వవలసిన అవసరం లేదు. అయితే ఆ తరువాతి తరగతి అయినటువంటి 3వ తరగతి నుండి వారానికి ఎన్ని గంటలు హోంవర్క్ కేటాయించవచ్చు అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్ చూసినట్లయితే 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 7 గంటలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 2 గంటలు. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం 3వ తరగతి నుంచి వారానికి 2 గంటలు ఇంటి పని కేటాయించవచ్చు అన్నమాట. దాన్ని హోంవర్క్ అని పిలుస్తాం కదా మనం. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్ఈపి 2020 ప్రకారం ప్రాథమిక పాఠశాలలో సార్వత్రిక పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానాన్ని సాధించడానికి లక్ష్యంగా పెట్టుకున్న సంవత్సరం. ఆప్షన్స్ 2025, 2030, 2035, 2028. ఎన్ఈపి 2020 ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లో సార్వత్రిక పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానాన్ని సాధించడానికి ఏ సంవత్సరాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు అనేది ఇక్కడ ప్రశ్న. ఈ ప్రశ్నకి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1, 2025 సంవత్సరాన్ని ఎన్ఈపి 2020 ప్రాథమిక పాఠశాలలో సార్వత్రిక పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానాన్ని సాధించడానికి లక్ష్యంగా పెట్టుకుందన్నమాట. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. జగనన్న విద్యా కానుక క్రింద విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్ల సంఖ్య. ఆప్షన్స్ 1 జత, 2 జతలు, 3 జతలు, 4 జతలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, 3 జతలు. నెక్స్ట్ క్వశ్చన్. దీక్ష ప్రారంభించబడిన సంవత్సరం. ఆప్షన్స్ 2016, 2017, 2018, 2020. ఏ సంవత్సరంలో దీక్ష ప్రారంభించబడింది? మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 2017. 2017వ సంవత్సరంలో దీక్షని ప్రారంభించడం జరిగింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియోలో మనం టెట్కి సంబంధించి 30 బిట్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఈ 30 ప్రశ్నలకు గాను ఎన్ని ప్రశ్నలకు మీరు సరైన సమాధానం చెప్పగలిగారు అనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.